మిద్యాన్లో ఉంటున్నప్పుడు వాళ్ళు అంటారు సంపాదించుకోవాలి. మామ దగ్గర ఊడిగని చేస్తాడు పిచ్చోడు. తనకంటూ ఒక మంద సంపాదించుకోవచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు, భూమి కొనుక్కోవచ్చు, సంపాదించుకోవాలి అని మిద్యాన్ వాళ్ళు క్లాస్ బీగితే మోషే లోపల ఏమనుకొని ఉంటాడు ఊహించండి. నిద్రమోహం వాళ్ళారా, నా ముందుకు దేవుడు తెచ్చిన ఆఫర్ నేను కానీ వినియోగించుకున్నట్టయితే అసలు మీరు నా క్లాస్ బీగటం కాదు, మీరు ఎవడు కూడా నా దగ్గరకు వచ్చే సీన్ ఉండేది కాదు, మీరు మొత్తం నా పరిపాలన కింద ఉండేవాడు. ఏం లేదు, అగ్రరాజ్యములో ఉన్న సింహాసనం పైన కూర్చునేవాడిని నేను. అది నాకు దేవుడిచ్చిన అవకాశం. అంత పెద్ద సింహాసనాన్ని ఇసిరి అవతల కొట్టి వచ్చారా నేను కిందికి. ఎందుకు? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం, నా దేవుడిచ్చే నిత్య బహుమానము కొరకు. ఈరోజు మనందరి హృదయాలలో ఎంతమంది హృదయంలో నిజంగా భారం ఉందో దేవుడు వెతుక్కుంటాడండి. దేవుడు వెతుక్కుంటాడండి భారము కలిగిన మనుషుల్ని. కాస్తో కూస్తో భారం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ భారమును ఎక్కువ చేస్తాడు. అది దేవుడు చేసే పని. ఆ భారమును నెరవేర్చడానికి కావలసిన వ్యూహాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, అనుకూలతల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అర్థమైతే గట్టి కొట్టు, నాకు కూడా సంతోషం. ఏం చూస్తాడని చెప్పాను? భారాన్ని చూసే స్పందిస్తాడు. కానీ దేవుడు ఒకనికి ఆ భారాన్ని పెడతాడు అని సహజంగా మనం మాట్లాడతాం. దేవుడు ఒకనికి సహజంగా ఆ భారాన్ని పెడతాడు అని. భారాన్ని పెట్టే పని అయితే ఇశ్రాయేల్లో మోషేనే ఎందుకు, ఎంతోమంది ఉన్నారు, ఎవరు వాళ్ళకి పెట్టేయచ్చు ఆ భారం అనే చిప్. అవునా? కానీ ఎందుకు మోషేనే ఎంచుకున్నాడు? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆల్రెడీ కొద్దిగా భారం ఉన్న మనిషికి ఆ భారము ఎక్కువయ్యే పరిస్థితులు కల్పించి భారమును ఎక్కువ చేస్తాడు. అది దేవుడు చేసే పని, అంతేగాని అసలు లేనోడికి పెట్టాడు. అయ్యలారా మళ్ళీ వినండి అయ్యా, అసలు లేనోడికి భారం పెట్టాడు. ఆల్రెడీ కాస్తో కూస్తో భారంతో కష్టపడుతుంటాడు చూడు, వానికి ఇంకా భారం ఎక్కువ చేస్తాడు, ఇంకా ఎక్కువ నెరవేర్చడానికి వానికి ప్రోత్సాహం కలిగిస్తాడు. అర్థమైందా? మోషేని అలాగ చూశాడు. మోషేకి వాళ్ళ మీద భారం ఉందని దేవునికి ఎక్కడ అర్థమైంది అంటే, దేవుడు ఉంచిన పరీక్షలో మోషే పాస్ అయ్యాడు. ఫుల్గా డబ్బు వచ్చే మార్గం చూపించాడు, సింహాసనం వచ్చే మార్గం చూపించాడు, ఒక రేంజ్ని మెయింటైన్ చేసే అవకాశము, భోగాలు అనుభవించే మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని వదిలేశాడు మోషే, పాస్ అయిపోయాడు. ఇప్పుడు సేవకుడు ఉన్నాడు, సేవకుడికి ఏదో ఉద్యోగం వచ్చింది, మంచిగా సంపాదించుకుంటాడు, భార్య పిల్లల్ని చూసుకుంటాడు, ఒక కారు కొనుక్కుంటాడు, బిల్డింగ్ కట్టుకుంటాడు, ఎంజాయ్. చర్చికి పోతాడు, ఏదంతా కానుకేస్తాడు, అయిపోయింది. కానీ కొంతమంది సేవకులు ఏం చేస్తారో తెలుసా? ఉద్యోగం వదిలేశారు. ఈ జాబ్ వల్ల నా టైము నేను దేవునికి కేటాయించలేకపోతున్నాను, దీనికి కేటాయించే టైం నేను నా దేవుని పనికి కేటాయిస్తే 4 ఆత్మని రక్షిస్తాను. కడుపు నిండా నాకు అన్నం దొరక్కపోయినా పర్వాలా, సరైనటువంటి వస్త్రం నాకు దొరక్కపోయినా పర్వాలా, నేను తిన్నా తినకపోయినా 4 ఆత్మల్ని రక్షించడం కోసం, సువార్త ప్రకటన కోసం, దైవ సేవ కోసం, సంఘ నిర్మాణం కోసం, ఆత్మల రక్షణ కోసం నా బ్రతుకును అంకితం చేసుకుంటా. నా దేవుడు పెడితే తింటా, లేకపోతే పస్తుంటా అని కొంతమంది ఉద్యోగాలను కూడా నిలువున త్యాగం చేసేసి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా వచ్చారంటే వాళ్ళ గుండెల్లో భారం, ఆత్మల కొరకు దాహం, ఆత్మల కొరకు తపన, ఆత్మల కొరకు మూలుగు, ఆత్మల కొరకు కన్నీళ్ళు. అయ్యో, నేను తెలుసుకున్న రక్షకుడిని, ఇంత ఆనందపడుతున్నా, ఇంత సంతోషంలో బ్రతుకుతున్నా, ఇంత నెమ్మదిగా ఉన్నా, నిత్య జీవానికి పోతా. అయ్యయ్యో, నా ప్రజలు తెలుసుకోలేదే, నా ప్రజలకు రక్షకుడు పరిచయం కాలేదే, నా ప్రజలు ఇంకా ప్రభువుని నమ్ముకోలేదే, విమోచకుడిని తెలుసుకోలేదు. అయ్యో నా ప్రజలని, ప్రజల కొరకు భారం. ఆ భారాన్ని బట్టి ఒక పరీక్షలో నెగ్గుతాడు సేవకుడు. ఎంతైన విషయం చెప్పనా, మన భారమును దేవుడు పరీక్షిస్తాడు అనేది పచ్చి నిజం. పరీక్షించే ఫిక్స్ చేస్తాడు. బైబిల్లో మీరు వెతుక్కొని చూసుకోండి, నేను చెప్పేది మీకు చాలా రిఫరెన్సులు నేను ఆధారం చూపిస్తా. పేతురుని దేవుడు నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తానని పిలిచినప్పుడు 2 దోణెలు మునిగేటట్టు చేపలు ఇచ్చి పిలిచాడా, ఇయ్యకుండా పిలిచాడా? నాకు తెలిసి పేతురు లైఫ్లో పట్టి ఉండడని చేపలు. కానీ ఒక్కరోజే, ఒక్క పూటే, 1 గంటలోనే వల పిగిలిపోయేంత చేపలు వాళ్ళకి, వల నిండి, అది దోణి నిండిపోయి ఇంకో దోణి రావాలని సంజ్ఞలు చేస్తే
వాళ్ళు వస్తే ఆ దోణి కూడా మునుగ నింపిరి. 2 దోణెల నిండా చేపలు. ఈ చేపలన్నీ ఎవరి కోటాలో? పేతురు కోటాలో. 2 దోణెల నిండా చేపలు నింపి ఇప్పుడు రా అంటాడు ఆయన. భారాన్ని పరీక్షిస్తాడు దేవుడు అని చెప్తున్న దానికి ఇది ఆధారం. ఏదో ఒక ఉపాధి అవకాశం చూపిస్తాడు, బ్రతుకు తెరువు చూపిస్తాడు, నీ లైఫ్ భవిష్యత్తు బాగుండేటట్టు నీకు ఆఫర్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అప్పుడు పిలుస్తాడు, రా వదిలేసి రా సేవకు అంటాడు. అక్కడ తెగించి అడుగేస్తే రైట్, భారం ఉన్నోడే. ఏం వద్దులే ప్రభా, సేవ నా వల్ల కాదులే తండ్రి, ఎట్లనో చేపలు ఇచ్చావు ప్రభా, 2 దోణెలు మునిగేటట్టు నాయన సాయం చేసావు ప్రభా, స్తోత్రం. అదంతా మన వల్ల అయ్యే పని కాదులే ప్రభా. సేవ అంటే పాదిరి అంటే మాదిరి నాయన, నేను అసలే కోపిస్తోండి ప్రభా, ఎవరు ఏ మాట అన్నా ఓర్చుకోలేను, పెట్టామని కొడతానయ్యా, నేను అసలు ఓర్పు తక్కువండినయ్యా, ఏదో చేపలు ఇచ్చి వ్యాపారం చేసుకుంటా స్తోత్రం అని జంప్ అవుతాడా? లేకపోతే నా పిలుపుకు లోబడతాడా? మనుషుల్ని పట్టు జాలరిగా చేస్తానంటే మనుషుల్ని ఏం చేసుకుంటాను ఏసయ్యా? చేపలైతే వ్యాపారం చేసుకుంటాను, మనుషుల్ని ఏం చేసుకుంటాను? నాకు వద్దులే మనుషులని సర్దుకుంటాడా? లేకపోతే చేపల కంటే మనుషులు శ్రేష్ఠులు, మనుషుల్ని రక్షించాలి, నా జనమును ఉద్ధరించాలి అనే భారం ఉందా అని చూస్తే జనముల కొరకు భారమే పేతురులో కనపడింది యేసయ్యకు. ఈయనను వెంబడించాలి, ఈయన చాలు. ఆయన చెప్పినట్టే మనుషుల్ని బట్టే జాలరనే కావాలి నేను, చేపలొద్దు. అసలు ఆయన చూడు, అసలు 2 దోణెలు ఇచ్చి అడుగుతున్నాడు, అవి కావాలా? నేను కావాలా? అబ్రామును కూడా అంతే. అబ్రాముని ఇంటి నుంచి బయలుదేర తీసేటప్పుడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడుగా అబ్రాము లేడు. కొద్దిపాటి సంపద కలిగి ఉన్నాడు, నెమ్మది కలిగే ఉన్నాడు. పిల్లలు ఒక్కటి లేరు, అంతే. పిల్లలు ఒక్కటి లేరు. తన సొంత ప్రాంతంలో ఉన్నాడు, తండ్రిని కలిగి ఉన్నాడు, స్వజనుల మధ్యలో ఉన్నాడు, హ్యాపీ. పిల్లలు లేరన్న ఒక ఫీలింగ్ తప్ప ఏం లేదు. మొత్తానికి ఏదో ఒక ఆకలి ఉండాలిగా ఒక మనిషి దేవుడిని ఎతకాలంటే, లేకపోతే ఎతకరగా. పిల్లలు లేరు, వెతికాడు, దొరికాడు దేవుడు. ఆయన అంటాడు, ఏమయ్యా, నీ బంధువుల దగ్గర నుండి, నీ స్వజనుల దగ్గర నుండి, నీ ఇంటి దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి దగ్గర నుండి విడిచి నేను నీకు చూపించే ప్రదేశానికి రా, అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేసేదను అని అప్పుడే ఆదికాండం 12లో వాగ్దానం ఇచ్చింది. ఫస్ట్ మెసొపొతామియాలో ప్రత్యక్షమయ్యాడు, తర్వాత హారాన్లో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు దర్శించాడు, మొత్తానికి కనాను చేర్చాడు. అబ్రహామును బయలుదేర తీసినప్పుడు కూడా పరీక్షే. నేను వదిలేయమన్న వాటన్నిటిని వదిలేయాలి, నేను రమ్మన్న కాడికి రావాలి. అందరిని వదిలేయడానికి ఇష్టపడ్డాడు. తనది కాని ప్రదేశము, తనకు తెలియని మనుషుల మధ్యలోకి వెళ్ళి బ్రతకడానికి ఇష్టపడ్డాడు. బాధలు పడడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే భారం నాకింతలా వాగ్దానం ఇచ్చాడింది, నా నుండి వచ్చే సంతానము ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడదంటే అది కదా బతుకంటే, అది కదా జీవితం అంటే. చచ్చినా బతికినా ఆ లైఫే కావాలి నాకు. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణము కై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణము కై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ప్రతి భక్తుడిని దేవుడు పిలిచేటప్పుడు త్యాగములనే చూశాడు, గుర్తుపెట్టుకోండి. అబ్రహామేమో స్వజనుల్ని, సొంత ఇంటిని, తండ్రి ఇంటిని, మొత్తం బంధు జనావాళ్ళని మొత్తాన్ని వదిలిపెట్టుకొని తన ప్రాంతము, తన దేశమే వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన అడుగుతాడు, నిన్ను గమనిస్తాడు, అసలు ఏం భారం ఉంది, నేను వదలమన్నా వదులుతాడా? గట్టిగా పట్టుకుంటాడా, నాకు ఇదే కావాలని. పట్టుకుంటే ఇటు భారం లేనోడు, వద్దు పనికిరాడు. వదులు అన్నప్పుడు వదిలేయాలి. రైట్, భారం ఉన్నోడు, దా దా దా. గోరంత జాలి కొండంత చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా.
మన భారమును పరీక్షించే దేవుడు, మన భారాన్ని పరీక్షించే దేవుడు. ఇలా ఎన్ని నిరూపణలైనా చెప్పగలను బైబిల్ గ్రంథంలో నుండి. ఎన్ని నిరూపణలు. గిద్యోను అంతే టెస్ట్ చేశాడు. ప్రజలను చూపిస్తాడు, రా అంటాడు, కదలాల. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన భారం ఏ పాటిదో దేవుడు పరీక్షిస్తాడు. మోషే భారమును గూర్చిన పరీక్షలో పాస్ అయ్యాడు. ఎంత భారం అంటే ఐగుప్తు భోగాలన్నీ వదిలిపెట్టుకున్నాడు. ఇప్పుడు అన్ని వదిలిపెట్టుకొని ఏదో కేసు అయినందున మిద్యాన్ వచ్చాడు. మిద్యాన్లో ఉంటున్నప్పుడు వాళ్ళు అంటారు, సంపాదించుకోవాలి. మామ దగ్గర ఊడిగని చేస్తాడు పిచ్చోడు. తనకంటూ ఒక మంద సంపాదించుకోవచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు, అంత భూమి కొనుక్కోవచ్చు. సంపాదించుకోవాలి అని మిద్యాన్ వాళ్ళు క్లాస్ బిగితే మోసే లోపల ఏమనుకొని ఉంటాడు ఊహించండి. ఓరే నిద్రమోహం వాళ్ళారా, నా ముందుకు దేవుడు తెచ్చిన ఆఫర్ నేను కానీ వినియోగించుకున్నట్టయితే అసలు మీరు నా క్లాస్ బీగటం కాదు, మీరు ఎవడు కూడా నా దగ్గరకు వచ్చే సీన్ ఉండేది కాదు. మీరు మొత్తం నా పరిపాలన కింద ఉండేవాడు. ఏం లేదు, అగ్రరాజ్యములో ఉన్న సింహాసనం పైన కూర్చునేవాడిని నేను. అది నాకు దేవుడిచ్చిన అవకాశం. అంత పెద్ద సింహాసనాన్ని ఇసిరి అవతల కొట్టి వచ్చారా నేను కిందికి. ఎందుకు? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం, నా దేవుడిచ్చే నిత్య బహుమానము కొరకు. ఈ లోకంలో భూములు, ఇళ్ళు, స్థలములు, పొలములు, పశువుల మందలు, సింహాసనాలు ఏవి కూడా ఆయన ఇచ్చే బహుమానమునకు సాటి రావు, సాటి కావు. అంత ఉన్నతమైంది ఇస్తాడు నా దేవుడు. కాబట్టి నా మైండ్ అంతా కూడా ఇక్కడేదో సంపాదిద్దామని లేదు. జాతిని ఉద్ధరించాలి, దేవుడి దగ్గర మెప్పు పొందాలి. అందరు చెప్పండి. ఇంకోసారి చెప్పండి, భలే చెప్పారు మీరు. సమాజాన్ని ఉద్ధరించాలి, దేవుని మెప్పు పొందాలి. చెప్పండి. ఆత్మలను రక్షించాలి, దేవుని మెప్పు పొందాలి. వాళ్ళు అసలు చెప్పట్లా. చెప్పండి అందరు, జెంట్స్ అందరు చెప్పండి. ఇంతమంది ఉండి చెప్పరేంది? మీరు ఇప్పుడు అందరూ కలిసి చెప్పండి. అది ఆత్మలను రక్షించాలి. ఇది పెట్టుకున్నాడు హృదయంలో. ఇంకా ఏవి ఉన్నతమైనవి అనిపించట్లా.